హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి. మేమైతే మృదుల్ని ట్యూషన్లో దింపేసి మేము ముగ్గురం అయితే బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మనకి భీమవరంకి ఒక 7 to 8 కిలోమీటర్స్లో ఉంటుంది సీసల అని. సో అక్కడైతే బాబా టెంపుల్ చాలా ఫేమస్. ఇంకా హారతి టైంకి వెళ్దాం కదా అని చెప్పైతే మేము ముగ్గురం స్టార్ట్ అయిపోయాము. సో సన్సెట్ చూసారా ఎంత బాగుందో. అండ్ దారిలో మాకైతే ఈ జ్యూస్ కనిపించింది, ఇంకా షుగర్ కేన్ కనిపించింది. అంటే రేష్విక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తనకు అంత ఇష్టం అనమాట. సో ఇక్కడ చూసారా ఎంతలా ఆస్వాదిస్తోందో. అండ్ దాని ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి, అస్సలు తట్టుకోలేము ఇంకా మనమైతే. ఇంకా తాగేశాక తనైతే డస్ట్బిన్లో వేసేయడానికి వెళ్ళిపోతోంది. ఇంకా మేమైతే ఇక్కడ అయిపోయాక స్టార్ట్ అయిపోయాము. సో దారిలో మీకు కూడా కొంచెం వ్యూ చూపిద్దాం కదా అని చెప్పి అయితే చూపిస్తున్నా. ఎందుకంటే అది సన్సెట్ టైం కదా, మనకి క్లైమేట్ కూడా బాగుంటుంది. సో మేము ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఒక స్పెషాలిటీ ఉందండి. మనం ఇక్కడ బాబాకి అయితే మన చేతులతో స్వయంగా అభిషేకం చేయొచ్చు. అలాగే బయట ఉన్న చిన్న చిన్న విగ్రహాలకు కూడా మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు. సో అలా అయితే చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది కదా మనకి, మన చేతులతో స్వయంగా చేస్తే. ఇంకా రేష్విక అయితే ఇక్కడ దండం పెట్టేసుకుంటోంది తులసికోటకి. ఇంకా పద లోపలికి వెళ్దాము అంటే ఇంకా సరే అని స్టార్ట్ అయింది. ఇంకా లోపలికి వెళ్ళాము. ఎదురుగుండా బాబాగారు కనిపించగానే అసలు ఏ ఆలోచనలు అయితే ఇంక మనకి రావన్నమాట. ఇంకా ఆయన చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్, బాబా టెంపుల్కి వెళ్ళాను అంటే ఇంకా అసలు ఏమీ గుర్తుండవు నాకు. ఈవెన్ ఏమీ ఇమాజిన్ కూడా చేసుకోలేను. ఇంకా ఆయన అలా చూస్తూ ఉండిపోతానన్నమాట. మీలో ఎవరన్నా అలా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మొత్తం బాబాగారి జీవిత చరిత్రలాగా మొత్తం ఫొటోస్ పెట్టారు. మొత్తం కళ్ళకు కట్టినట్టు అయితే కనిపిస్తుందండి స్టోరీ అంతా. ఇవి చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్లీ ల్యాంప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే బయటకు వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు ఉంటుందన్నమాట, ప్రదక్షిణ చేద్దామని చెప్పి వచ్చాను. ఇంకా నా వెనకాల చూడండి రేష్విగా కూడా చేసేస్తోంది. సో సేమ్ కాపీ పేస్ట్ చేస్తోందనమాట. ఈ మధ్య అయితే చాలా నాటీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మేము దర్శనం చేసేసుకొని దీని ఆపోజిట్లో మనకి ఒక కళ్యాణ మండపం ఉంటుంది. అలాగే ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తారండి. సో ఇక్కడ ఇంక బాబా గారిని అయితే ఇలా మనకి రిప్రజెంట్ చేశారు, భోజనాలు వండుతున్నట్టు. చాలా బాగుంటుంది. అండ్ ఇదే కళ్యాణ మండపం. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి గోశాల కూడా ఉంటుందండి. అలాగే ఒక కొలను ఉంటుంది. కొలంలో బాబా గారు అయితే ఒక సర్పం మీద నుంచొని నాట్యం చేస్తున్నట్టు పెట్టారు. చాలా బాగుంటుంది. మాకు ఇంకా దర్శనం చేసుకుని ఇటు వచ్చేసరికి లైట్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇంకా గోశాలకు వెళ్ళేసరికి లైటింగ్ ఎక్కువ లేదు. ఇంకా మీకైతే ఈ కొలను అది చూపించేసి అక్కడ కొన్ని ఆవులు అయితే ఉన్నాయి. పొట్ట ఆవు కూడా ఒకటి ఉంది అండ్ గుర్రం ఉంటుంది. ఇంకా అవి కూడా చూపించేద్దాం కదా అని చెప్పి అయితే వెళ్ళాము ఇంక మేము. ఇంకా రేష్విక అయితే చాలా బాగా ఆడుకుంది. మొత్తం ఖాళీ ప్లేస్ కదా, ఫుల్ దానికి ఇష్టం వచ్చినట్టు తిరిగేసింది అసలు. సో ఇక్కడ చూడండి ఎలా వస్తుందో ఆవుల దగ్గరికి అయితే. వీటిని చూసి అయితే ఫుల్ అట్రాక్ట్ అయిపోయిందనమాట. దానికి ఆవులంటే బేసిక్గా చాలా ఇష్టం. ఇంక ఇన్ని చూసేసరికి అస్సలు ఆగట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళిపోదామని అయితే ట్రై చేసేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే హోల్డ్ చేసేసారు తనని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ.